నమస్తే అండి. నిన్నటి రోజు నేను ఒక వీడియో చేసినానండి. వీడియో కాదు, మనం టీవీలో అడిగిన ప్రశ్న. గౌరవ రఘురామ కృష్ణరాజు గారు ఎవరైతే ఉన్నారో భీమవరం కాన్స్టిట్యున్సీలో ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. అది కూడా కొడతాల రామకృష్ణ గారిని మిగతా వాళ్ళని ఎవరినో పక్కన కూర్చోబెట్టి జయసూర్య గారు అనే ఒక డిఎస్పీ గారి మీద గౌరవ డిప్యూటీ సీఎం గారు ఒక అలిగేషన్ చేసినారు. అతను సివిల్ కేసులో ఇన్వాల్వ్ అవుతున్నాడు, పేకాటని ప్రోత్సహిస్తున్నాడు అంటూ అతని మీద ఎంక్వైరీ వేయమని గౌరవ డీజీపీ గారికి ఒక లెటర్ పెట్టినట్టున్నారు. సో నేనేమంటానంటే, ఆ రోజు అంటే మనం టీవీలో నేను చెప్పింది, సార్ ఒక ఎలిగేషన్ డిప్యూటీ సీఎం గారు వేసినప్పుడు, అతని మీద ఒక ఆరోపణ జరిగినప్పుడు, అతని మీద ఒక ఎంక్వైరీ వేయమని అడిగినప్పుడు, ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చే వరకు మీరు ఓర్పుగా ఉండొచ్చు కదా. ఈలోపే అతను ఇంద్రుడు చంద్రుడు జగదీక వీరుడు అనే స్టేట్మెంట్లు మీరు ప్రెస్ మీట్ పెట్టడం కరెక్ట్ కాదేమో అని నా ఆవేదన అండి. అదే రకంగా డిప్యూటీ సీఎం అనే వ్యక్తికి ఎక్కడ ఏ శాఖల్లో ఏ ఇబ్బందులున్నా అడిగే అధికారం ఉంటుంది అని మేము భావించినాం. అదే రకంగా నేను దాని మీద ప్రశ్నించినాను. తర్వాత ఆయన ఏం చెప్పినారంటే, ఆ పేకాట భీమవరంలో గాలి పీల్చుకున్నంత ఇదిగా ఉంటది పేకాట అనేది కామను అన్నారు. నేనేమన్నానంటే, మహాకురుక్షేత్రం కూడా ఆ జూదం వల్లే జరిగింది, ఒక ద్రౌపదికి జరిగిన అన్యాయం కూడా ఆ జూదం వల్లే జరిగింది. ఇప్పుడు మాట మార్చి అది పేకాట అయింది, తర్వాత ఇంగ్లీష్ లో కార్డ్స్ అయింది. పెద్ద పెద్ద డబ్బున్నవాడు కూడా క్లబ్బులు కట్టుకుంటా కానీ పేకాటకి పర్మిషన్స్ రావండి. సో పేకాట అనేది బ్యాన్ చేసినారు. రాచరికంలో రాజుల పరిపాలన పోషించాల్సిన పరిస్థితి ఇప్పుడు కాదండి, ఇది ప్రజాస్వామ్యం అంటూ నేను కొంచెం కఠినంగా చెప్పినానా, నా వర్షన్ ఇలాగే ఉందో మరి నాకైతే తెలియదండి. గౌరవ రఘురామ కృష్ణరాజు గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మీరు ఎలా మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదా, ఓకే ఈ వీడియో చూసి ఇస్తారేమో, మీరు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం కోసమే మీరు తాపత్రయపడుతున్నారేమో, మీరు తొందరలో ఎమ్మెల్యే కావాలి, మీరు మినిస్టర్ కావాలని మేము కోరుకుంటున్నాం అని చెప్పినారండి. ఆయన చూడాలని, ఆయన తాపత్రయపడాలని, ఆయన ఎమ్మెల్యే ఇస్తాడని, ఆయన మినిస్టర్ చేస్తాడనో మేము రాలేదండి. రాజకీయంలో గడ్డు కాలంలో రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో అమరావతి ఉద్యమం గురించి కానీ, లేకపోతే వివేకానంద రెడ్డి గారి కేసు గురించి కానీ, కోడికత్తి కేసు గురించి కానీ, గతంలో తెలంగాణలో దిశ ఎన్కౌంటర్ కేసు గురించి కానీ నేను ప్రస్తావించేదాన్ని, ప్రజల్ని చైతన్యవంతం చేసేదాన్ని. ఎవరో ఏదో ఇస్తారని, ఏదో పదవులు ఆశించో, ఏ ఎమ్మెల్యే టికెట్కో మేము కక్కుర్తి పడవండి. మేము ఎమ్మెల్యే టికెట్ ఉన్నా లేకపోయినా మేము ప్రజలందరికీ తెలుసు, మేము గుర్తింపు ఒక పదవితో వస్తుందని భావించాం, మేము చేసే పనితో వస్తుందని భావిస్తాం. మీరు అన్నారు నేనేమో నా కాన్స్టిట్యున్సీలో గేదెలు కాసుకుంటున్నానా, గడ్డి బిక్కుంటున్నానా, నా కాన్స్టిట్యున్సీలో ఏంటంట నా పుట్టలో వెళ్ళి పెడితే నేను కుట్టనా అని మీరు గౌరవ డిప్యూటీ సీఎం గారిని అన్నారు. ఇక్కడ గౌరవ డిప్యూటీ సీఎం గారు చెప్పినా, గౌరవ రఘురామకృష్ణరాజు గారు చెప్పినా, ఒక ఎలిగేషన్ ఆయన వేస్తున్నప్పుడు రిపోర్ట్ వచ్చే వరకు కూడా ఆగాలి కదా అని నా ఆవేదన. సో మీరు చెప్పారు, మీకు తెలీదా, నువ్వు ఎక్కడ చదువుకున్నావు, జూదం తప్పు కాదా ఒప్పు కాదా అని 13 ముక్కలాట బ్యాన్ చేసినారా, 13 ముక్కలాట ఫోర్స్ లో ఉంది కదా, స్కిల్ మేనేజ్మెంట్ అంటారు, తెలియదా నీకు అన్నారు. నిజంగా నాకు తెలియదు సార్, నాకు ప్యాకెట్లో 13 ముక్కలు 5 ముక్కలు 6 ముక్కలు 3 ముక్కలు నాకు తెలియదు సార్. రాష్ట్రాన్ని 3 ముక్కలు ఒకళ్ళు చేసినారని అతని తరపున వాదించడమే మాకు తెలిసింది, కానీ ఈ పేకాటలో 13 ముక్కల వరకు పర్మిషన్ ఉందని నాకు తెలియదు. సురొక్కళ్ళ నిజంగా పర్మిషన్ ఉంటే ఆడుకోవచ్చేమో, మీకు దాని గురించి కాదనం. మీరు కూడా పేకాట భీమవరంలో ఊపిరి పీల్చుకున్నంత మా ఊర్లో అన్నారు, అంతేగాని 13 ముక్కలాట ఊపిరి పీల్చుకున్నట్టుగా అని చెప్పలేదండి. సో దయచేసి నేను ఒకవేళ మీ మనసుని నొప్పించి ఉంటే, మీరు నేను మాట్లాడిన మాటల వల్ల బాధపడి ఉంటే మేము క్షమించమని అడుగుతున్నా ఓపెన్ గా. కానీ డిప్యూటీ సీఎంకి కొంత అధికారం ఉంది కదా, ఆయన ఒక నోటి మాట స్టేట్మెంట్ ఇచ్చినారు, ఈలోపే మీరు జయసూర్య గారికి నెంబర్ 1 అవార్డే ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రశ్నకి ఆన్సర్ దొరికింది కదా, అతని మీద చాలా ఎలిగేషన్ వేసినారు. సో అతను ఏంటి కనుక్కోండి రిపోర్ట్ అంటే, మీరు చెప్పకనే చెప్పారు, ఒక గొప్ప అవార్డు ఇచ్చేసి ఇక చాలు డిప్యూటీ సీఎం గారికి అర్థమైపోతుంది, ఓకే జయసూర్య నెంబర్ 1, జయసూర్య అవార్డు వినీత అంటే అవార్డు గ్రహీత అనే విషయం గౌరవ డిప్యూటీ సీఎం గారికి అర్థమైపోతుంది. సో మీరు మనసు ఎందుకు నొచ్చుకుందో నాకు తెలీదు. అదే రకంగా నేను మిమ్మల్ని ఎక్కడిని దుర్భాషలు ఆడలేదు. నేను ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడను, ఎమ్మెల్యే టికెట్లు తీసుకోను, మేము పేదవాళ్ళమి, మా దగ్గర డబ్బు లేదు, మేము ఎవడో 5 కోట్లు 10 కోట్లు ఇచ్చిన డబ్బులు తీసుకొని మేము రాజకీయాలు చెయ్యము. అలా ఒకవేళ చేసినా, ఒకవేళ టికెట్ ఇచ్చినా, అలా వాళ్ళ డబ్బులు వీళ్ళ డబ్బులు తీసుకున్నాం అనుకోండి, ఆ డబ్బులు ఎవరైనా ఊరికే ఇస్తారండి. లలితా జ్యువెలరీస్ ఆయన చెప్తారు చూడండి, డబ్బులు ఎవరికి ఊరికే రావని. సో వాళ్ళు కూడా ఇస్తారు, ఇచ్చి ఏం చేస్తారు, రేపు మట్టి నేను తవ్వుకుంటానంటాడు, మైనింగ్ నేను చేసుకుంటానంటాడు, ఈ బెల్ట్ షాపులు నాకు వదిలేయమంటాడు. అప్పుడు అది రాజకీయం అవుతామో, రాజకీయ వ్యభిచారాలు అవుతాయో మాకైతే తెలియదండి. మాకు చేతిలో వృత్తుంది, మేము బతకగలం, మా కుటుంబాన్ని బతికించుకోగలం. సో అందుకనే రాజకీయాలు అంటే కొంతవరకు న్యాయవాదులు అసలు రాజకీయంలో రాకూడదని అంటుంటారు చాలా మంది. సో తప్పు చేసినామా, తెలియక చేసినామా, తెలిసి చేసినామా, వచ్చినాం కాబట్టి సో డన్. మేము ఏ పదవులు ఆశించమన్నా, రఘురామ కృష్ణరాజు గారికి ఓపెన్ గా చెప్తున్నా, నా మాటల వల్ల మీకు బాధపడితే నేను క్షమించమని అడుగుతా.
కానీ డిప్యూటీ సీఎంకి కొంత అధికారం ఉంది. రాష్ట్రంలో ఆయన్ని చూసి ఓట్లేసినారు. ఆయన 21 సీట్లో పోటీ చేసిన అందరం కలిసికట్టుగా కూటమి గెలుపుకు కారణమయ్యాం. ఈరోజు ఆయన విలువ తగ్గితే మా విలువ తగ్గినట్టే, ఆయన గౌరవం పెరిగితే మా గౌరవం పెరిగినట్టే. ఆయన ఒక పదవిలో కూర్చుంటే మీరు కూడా మాకు అంతకంటే పెద్ద పదవి ఇచ్చినట్టే. మేము ఢిల్లీకి వెళ్ళిన రాజకీయంలో పనిచేస్తుందంటే రజనీ గారు ఒక పార్టీలో అంటే ఏ పార్టీ అంటారు? ఎన్నో పార్టీలు ఉంటాయి ఢిల్లీలో, అందరికీ తెలియదండి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ అని చెప్పేవాళ్ళం, జనసేన పార్టీ కాదు, పవన్ కళ్యాణ్ గారి పార్టీ అని చెప్పేవాళ్ళు. ఓ ఐ నో పవన్ కళ్యాణ్ వెరీ వెల్, హి వాజ్ వెరీ హానెస్ట్ ఇన్నోసెంట్ పర్సన్ అని అనేవాళ్ళండి. ఆ గుర్తింపు చాలు మాకు, మేమేమి ఆశించమన్నా, మేమేమి ఆశించాం. కానీ మీరు చెప్పారు ఆయన డిప్యూటీ సీఎం కదా, ఆయన అంత కష్టపడి ఆయన అడిగినాడు కదా సార్ అంటే, ఎవరికి ఎక్కువ అమ్మా డిప్యూటీ సీఎం అయితే? నేను ఎంత గట్టిగా పోరాడినా నీకు తెలియదా? నువ్వు నీ నాయకుడు గెలిపించారా, నేను గెలిపించానా? లేకపోతే నువ్వు నీ నాయకుడు మాట్లాడారు, నేను మాట్లాడారన్నా? సార్ మీరు మాట్లాడారు, మా నాయకుడు మాట్లాడారు, నేను మాట్లాడాను, మా పార్టీలో స్పోక్స్ పర్సన్స్ మాట్లాడారు, టీడీపీ వాళ్ళు మాట్లాడారు, బీజేపీ వాళ్ళు సహకారం ఇచ్చారు. ఇంతమంది ఒక చేతి మీద వస్తేనే ఈరోజు గెలుపు సాధ్యమైంది సార్. సో దయచేసి మా నాయకుడు ఏదో గెలిపించినాడని మేము చెప్పం, కానీ మా నాయకుడు వెనకాల మేము ఉన్నాం. కష్టకాలంలో మా నాయకుడు చేపట్టుకొని బయటకు వచ్చినారని గౌరవ చంద్రబాబు గారు ఎన్నో మార్లు చెప్తారు, మా పెద్దన్న పవన్ కళ్యాణ్ అని లోకేష్ గారు చెప్తుంటారు. సో కూటమిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది సార్. ఈరోజు రాజు గారు నాకు ఫోన్ చేసి 4 మాటలు అన్నంత మాత్రాన్ని మేము బాధపడలా, నన్ను కూడా ఏమి తిట్లా. ఎలా మాట్లాడతావు నువ్వు? నీ అధినాయకుడు నిన్ను పిలవట్లేదని ఆయన నిన్ను పిలవడం కోసం నువ్వు నా గురించి దుర్భాషలాడతావంటే ఆ వీడియో ప్లే చేయండి సార్. నేను ఎప్పుడు ఒక మాట అనలేదు. ఆయన జయసూర్య గారి మీద ఒక రిపోర్ట్ అడిగినారు, రిపోర్ట్ తీసుకొచ్చే లోపలే ఇంద్రుడు చంద్రుడు జగదిక వీరుడు అవసరమా? అయినా రాజుల రాచరిక వ్యవస్థని కాపాడడానికి కాదు కదా ఈ ప్రజాస్వామ్యంలో. ప్యాకాట్ కొన్ని జీవితాలు పోయినాయండి, ప్యాకాట్కి వ్యాపారాలు పోయినాయి, ప్యాకాట్కి పొలాలు పోయి కుటుంబాలు సూసైడ్లు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయండి. సో అటువంటి ప్యాకాట్ని కొంత బ్యాన్ చేసినారు. మీరు చెప్పినట్టు ఆ 13 ముక్కలాట గురించి నాకు తెలియదండి, నన్ను దయచేసి క్షమించండి. 13 ముక్కల వరకు పర్మిషన్ ఉందో లేదో నాకు తెలియదు, కాబట్టి నేను అసలు జూదం అనేది తప్పు అని నేను చెప్పినాను. మీరు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం కూడా కరెక్టేనేమో, ఎందుకంటే మీరు ఉపేక్షించాల్సిన అవసరం కూడా లేదేమో. సో ఎనీవే, జయసూర్య గారు పవన్ కళ్యాణ్ గారు ఎలిగేషన్ పెట్టినప్పటికీ, జయసూర్య గారు కాపు కమ్యూనిటీ అయినప్పటికీ ఏ కాపు సంఘాల వాళ్ళు రాలేదండి. ఎందుకంటే తప్పు చేసిన వాడు అనకాల మేము ఎందుకుంటాం? తప్పు చేశాడేమో అన్న ఒక నిర్ణయం తీసుకున్నాడేమో, అతను కాపు కదా ఎలా సస్పెండ్ చేస్తారని ఏ ఒక్క జనసైనికుడు, ఏ ఒక్క కాపు సంఘాల వాళ్ళు, ఏ పార్టీల కాపు సంఘాల వాళ్ళు కూడా రాలేదండి. అంటే కాపు సంఘాలు అంటే వైసీపీలో టీడీపీలో ఎవరు కాపులు అనుకుంటారు కదా. సో ఎవరు కూడా అడగల. అంటే ఒక డిప్యూటీ సీఎం ఒక ఆర్డర్ ఇస్తే అతను ఏ కులమో మనకు అనవసరం, అతను తప్పు చేసినాడేమో ప్రశ్నిస్తున్నాడేమో నాయకుడు అనుకునే భావించినారు. కానీ మీరు మాత్రం, అయినా మీ కాన్స్టిట్యున్సీ భీమవరం కాదు, భీమవరంలో ఉండే ఎమ్మెల్యే గారు కూర్చోలేదు, మీ కాన్స్టిట్యున్సీ హుండీ కాన్స్టిట్యున్సీ, కొనతాల రామకృష్ణ గారు కూర్చున్నారు. హుండీ కాన్స్టిట్యున్సీలో ఏదైనా జరిగితే మీరు అడగచ్చు, భీమవరం కాన్స్టిట్యున్సీలో అడగాల్సిన ఎమ్మెల్యే అడగల. ఆ ఎమ్మెల్యే గారు ఎవరో కొంతమంది జన సైనికులు కూడా పని జరగట్లేదు, పని చెయ్యట్లేదు, ఆయన జన సైనికులను పట్టించుకోవట్లేదు. భీమవరం అంటే అన్న పోటీ చేసిన ఏరియా, ఈరోజు అన్న ఎవరిని నుంచోబెట్టినా గెలిచినారు. గొప్పగా పని చేయాలనుకున్న దగ్గర పని జరగట్లేదనే డిస్కషన్లు ఏవో జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు వచ్చేసి భీమవరంలో మీరెవరు? నేనేమన్నా గేదెలు కాసుకునేవాడినా అంటే, మీరు గేదెలు కాసుకోవట్లేదు సార్, కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా గడ్డి కోసుకోవట్లేదు కదా, ఆయన కూడా ఒక డిప్యూటీ సీఎంఏ కదా. సో గొడవని పెద్దది చేయడం మన ఉద్దేశం కాదు. నేను మాట్లాడిన దానికి మీరు బాధపడ్డారు, ఇమీడియట్గా ఫోన్ చేసి అలా ఎలా మాట్లాడతామని నన్ను దబాయించినారు. సో ఒకటే చెప్తున్నాను సార్, నేను మాట్లాడిన దానికి మీరు బాధపడితే క్షమార్హురాలని, కానీ ఏ పదవులు నేను ఆశించను. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ ఎమ్మెల్యే కంటెస్ట్ నేను చెయ్యను, ఏ మినిస్టర్ నేను కోరుకోను. ఆయన నన్ను చూడాలి, నన్ను పలకరించాలి, నన్ను పిలవాలి అని నేను ఎప్పుడు భావించను. నా పోరాటం న్యాయ పోరాటం మీకే తెలుసు. మీరే మీ సోషల్ మీడియాలో ఝాన్సీ లక్ష్మీబాయి లాంటిది లాయర్ రజని, జగన్ నీకు దమ్ముంటే ఈ అమ్మాయిని ఎదిరించు అంటూ మీరు ఢిల్లీలో కూర్చొని నా గురించి ప్రెస్ మీట్ ఇచ్చారు. కానీ జగన్ ఎదిరించి, గౌరవ జగన్ రెడ్డి గారిని ఎదిరించి నేను ఇదే ఆంధ్రాలో కడప కోర్టుకు కూడా వెళ్ళి కేసు చేసి వచ్చిన. కడప నుంచి రాయచోటుకి వెళ్ళి కేసు చేసి వచ్చిన. ఆ గవర్నమెంట్లో ఆయన గురించి మాట్లాడుతూ మేము భయపడం, ఇవాళ పోతే రేపు 2 అవుతుందని భావించే వాళ్ళం. సో దయచేసి ఎనీవే మీరు అప్పట్లో నన్ను పొగిడినారు, ఇప్పుడు కూడా మీరు నన్నేమి దుర్భాషలాడలేదు. కానీ మీరు గౌరవ డిప్యూటీ సీఎం గారు ఒక మాట అన్నప్పుడు ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టడం భావ్యం కాదేమోనని నేను ఆ రోజు మన టీవీలో తను క్వశ్చన్ అడిగితే ఇమ్మీడియట్గా ఎందుకండి అంత కంగారు, ఆయన ఎందుకు అలా స్పందించినారు,
కొంత ఆగచ్చు కదా, ఆయన డిప్యూటీ సీఎం కదా అని అన్నాను. సో దానివల్ల మీరు బాధపడితే నన్ను క్షమించండి.